హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించి పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది, ఆ వివరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అయితే పూర్తిగా వస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీలో ఒకటైనటువంటి చేయుత పెన్షన్ల పథకం అయితే ప్రతి నెల దాట వేసుకుంటూ వస్తున్నారు. ఇక వృద్ధులు, వితాంతులు, ఒంటరి మహిళలకు సంబంధించి 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు అయితే అందజేస్తామని చెప్పారు. మిగతా వారికి సంబంధించి 6016 రూపాయలు అయితే అందజేస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇప్పటివరకు అయితే పెంపు అయితే లేదు. దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే అప్డేట్ ఇచ్చారనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. వినియోగదారులందరికీ సులభంగా ఇంటి వద్దకే ఇక పార్సల్ అనేది అందించడానికి దక్షిణ మధ్య రైల్ పార్సల్ యాప్ అనేది రూపొందించిందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే దేశ రైల్వేలో మరోసారిగా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ డివిజన్లో మొదటిగా అమలు చేయబోతున్నారు. నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 25 నుంచి సికింద్రాబాద్లోని రైల్వే నిలయం ఆడిటోరియంలో రైల్ పార్సల్ లాజిస్టిక్ పైన ఈ సమావేశాన్ని అయితే నిర్వహించనుందనమాట. సో మొత్తానికి ఇంటికే డోర్ డెలివరీ అయితే చేయబోతున్నారనమాట రైల్లో వచ్చినటువంటి. సో అవి ఏదైతే ఉన్నాయో పార్సల్ అన్నీ కూడా ఇంటికే డోర్ డెలివరీ అయితే చేయనున్నట్లుగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. వాహనదారులకు సంబంధించి అంటే ఇప్పటికే చలాన్లు అనేది చాలా వరకు అయితే ఉంటాయి. ఇందులో ఏకంగా ఎక్కువ శాతం అయితే చలాన్లు అయితే ఉన్నాయి కాబట్టి సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇవి ముఖ్యంగా ఈ చలాన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఖజానా నుంచి ఆదాయాన్ని అందించే ముఖ్యమైన శాఖలో రవాణా శాఖ ఒకటి. ఇందులోనే విభాగాల్లో స్వల్ప వృద్ధి ఉన్నప్పటికీ అత్యంత కీలకమైన లైఫ్ ట్యాక్స్ రాబడిలో భారీ కోత పడడంతో ఈ శాఖ ఆదాయం వృద్ధి మైనస్లో వెళ్ళిందని అంటున్నారు. త్వరలోనే బడ్జెట్ అనేది ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేసిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా వృద్ధులు, వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. ఎన్నికల హామీలో మిగిలిన వాటిని అమలు చేసేలా కొత్త స్కీమ్ల పైన గవర్నమెంట్ అనేది దృష్టి సాధించిందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్ అనేది పెంపుకు 4000 రూపాయలు, మహిళలకు రావాల్సినటువంటి 2500 రూపాయల పథకం సాయం, దాంతోపాటు విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ల స్కీమ్లకు సంబంధించిన నిధులు అందుబాటులో ఆర్థిక శాఖ ఇప్పటికే సీఎంకు నివేదికలు జారీ ఇచ్చారు. సో రానున్న బడ్జెట్లో వీటిని ప్రకటించినట్లు సమాచారం. వీటి కోసం ఆయా శాఖలకు అందించే ప్రతిపాదన పైన సమావేశాలకు ముందు కేబినెట్లో తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉంది. ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి సో ప్రభుత్వం మనకు ఆల్రెడీ ముఖ్యంగా ఈ నెల పెన్షన్లు అనేది మనకు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 21 తారీఖు నుంచే పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ జిల్లాల్లో అయితే కొన్ని జిల్లాల్లో అయితే తక్కువ మొత్తంలో ఇచ్చారంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఇంకా దాదాపు 70% అనేది కంప్లీట్ చేశారు. కొన్ని జిల్లాల్లో 100% కంప్లీట్ చేశారంటున్నారు. మొత్తం మీద అయితే పెన్షన్ల పంపిణీ అనేది షురూ అయితే కావడం జరిగింది. ఈసారి పాత పెన్షన్లు మాత్రమే 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ బడ్జెట్లో ప్రతిపాదించబోతున్నారు. త్వరలోనే మనకు ఈ బడ్జెట్ అంటే మార్చిలో నుంచి మనకు పెన్షన్లు అనేది గతంలో చెప్పినట్లుగానే మనకు పెన్షన్లు పెంచి అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారట. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలు అయితే ఉన్నారు కదా, వారికి ప్రత్యేకంగా నెలకు 2500 రూపాయల పథకాన్ని కూడా అర్హులైన వారందరికీ అయితే ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసినట్లు అప్డేట్స్ అయితే తాజాగా వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ మీరు పెన్షన్లు తీసుకున్నట్లయితే ఎస్ అని, తీసుకోకపోతే నో అని కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి.